పంచుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక. 128వ కీర్తన భాగాన్ని ప్రియులు సహోదరులు సురేష్ గారు చదివి సహకరిస్తారు. 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క గృహం ప్రభు రాకడ పర్యంతము ఆశీర్వాదానికి నిలయముగాను, ఇచ్చటి నుండి అనేకులు దీవించబడినట్లుగా, మరి వీరిని ఆశీర్వాద కేంద్రముగాను ప్రభు చేరినట్లుగా మనమంతా చేతులపైకి ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గృహంలో వీరికి నిండైన ఆరోగ్యం, నిండైన ఆయుష్, పరలోకపు ఆనందం, ప్రార్థనాత్మ, వాక్యలేఖన పఠనాలు, మరి సువార్త సునాద గీతములు, ఉన్నతమైన ఉపదేశము, ఇది ఆశీర్వాద కేంద్రముగాను, ఆత్మీయ కేంద్రముగాను, ప్రతి విధమైనటువంటి శాపమునకు, కీడుకు, విరుగు